వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం. అదేనండి, చిన్న చిన్న కుడుములతో పాయసం చేస్తున్నాం అంతే. చాలా ఈజీ. వినాయకుడికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీ కోసం నేను 50 గ్రాముల వరకు సగ్గుబియ్యాన్ని, ఇంకొక 50 గ్రాముల వరకు పెసరపప్పుని తీసుకొని రెండిటిని 2 గంటలైనా నానబెట్టుకోవాల్సిందే నీళ్లు పోసుకొని. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే బాగా ఉడుకుతాయి మనం పాలల్లో వేసినప్పుడు. ఇప్పుడు 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. అలాగే ఇంకొక కప్పు వరకు బెల్లంని తీసుకోండి. మీకు క్వాంటిటీలో కావాలంటే 300 గ్రాముల వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 2.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుంటున్నాను నేను. అలా మనం నీళ్ళని పోసేసుకున్నాక కొంచెం బెల్లాన్ని వేసుకుందాం. వెంటనే పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని వేసేసుకున్నాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా మనం స్టార్టింగ్లో, ఆ నానబెట్టుకున్న పెసరపప్పుని కొంచెమే వేసుకోండి, మొత్తం వద్దు. ఇప్పుడు ఇలా వేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకొని జస్ట్ వదిలేయండి ఒక 10 నిమిషాల వరకు. అలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ అయినా వదిలేయండి, బాగా ఉడకాలి. ఇలా ఉడికేశాక బియ్యం పిండిని వేసుకుందాం. మెల్లమెల్లగా వేసుకోండి, లేకపోతే బాగా ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కడితే సరిగ్గా కుక్ అవ్వదు. సో కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూసారా, నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, మీరు కూడా కొంచెం కొంచెమే వేసుకోండి. వన్స్ బియ్యం పిండి అంతా వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకోండి. అప్పుడే వేడివేడిగా ఉన్న ఈ మిశ్రమం చల్లారిపోతుంది. వన్స్ ఈ పిండి అంతా చల్లారిపోయాక మీరు చేత్తో ఈ పిండిని ముద్దగా చేయడం మొదలు పెట్టండి. అలా పిండి అనేది మీరు ముద్దగా చేసుకుంటే బాల్స్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే పిండి ముద్దను రెడీ చేసేసుకున్నాను, అందుకే ఉండ్రాళ్ళని చేయడం మొదలు పెట్టేశాను. ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీని తీసుకొని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోండి. మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. కావాలంటే దీనికన్నా తక్కువ సైజ్ చేసుకోండి, కానీ పెద్ద సైజ్ మాత్రం చేసుకోవద్దు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. కొంచెం కాగాయని మీకు అనిపించాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి. వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇవి వేసుకున్న కాసేపటికి మనం ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పుని తీసుకొని మొత్తం వేసేసేయండి. అలాగే పచ్చి కొబ్బరిని చాలా సన్నగా కోసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి వన్స్ ఒక 5 నిమిషాలు మరిగిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వీటిలో వేసుకొని బాగా కలుపుకోండి. కాసేపు బాగా ఉడకనిద్దాం. దీంట్లో మనం పెసరపప్పును వేస్తున్నాం కాబట్టి బాగా ఉడికితే పూసలు పూసలుగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పాకాన్ని పట్టించుకోవాలండి. బెల్లం అనేది కంప్లీట్గా పాకం అయిపోయాక ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమంలో మనం బెల్లం పాకాన్ని వడకట్టించుకొని పోసుకోవాలి. వడ ఎందుకు కడుతున్నామో తెలుసు కదండి మీకు, ఇసుక పడకుండా ఉండడానికి. సో ఇలా మనం బెల్లం పాకం అంతా పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరిని ఇంకా బెల్లాన్ని వేస్తున్నాం కాబట్టి. బెల్లం అనేది బ్లడ్ని పెంచుతుంది, కొబ్బరి అనేది మనకి నొప్పులు రాకుండా కాపాడుతుంది. అలాగే క్యాలరీస్ కూడా ఎక్కువ. వన్స్ ఇలా మనకి ఈ కలర్ వచ్చేసాక యాలకుల పొడిని వేసుకుంటున్నాను. ఈ యాలకుల పొడి వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వండేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఈ పొడిని వేసుకొని బాగా కలిపేసుకోండి. అలా కలుపుకొని 10 నిమిషాలైనా వదిలేయండి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు ఉడికాయో లేవో చూడడానికి ఒక ఉండ్రాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. పొడుం పొడుం అవ్వకుండా కరెక్ట్గా 2 పీసెస్ అయ్యాయి కాబట్టి ఇవి ఉడికిపోయాయని అర్థం. ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి వేరే ప్యాన్లో నేను కొంచెం నెయ్యి వేసుకొని 10 నుండి 12 వరకు జీడిపప్పుల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ కాదండి, మీరు వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. నేను ఇవే ఎక్కువ తింటా కాబట్టి నేను ఇవే డ్రై ఫ్రూట్స్ని వాడుతున్నాను. సో ఇది కొంచెం గోల్డెన్ షేడ్లోకి వచ్చేసాక మనం కిస్మిస్ని తీసుకొని వేపుకుంటున్నాం. సో కిస్మిస్ కూడా 10 నుండి 12 వరకు సరిపోతాయండి. సో ఈ 2 బాగా వేగిపోయాక మనం తీసేయవచ్చు. సో ఇవి చూడండి చాలా బ్లోట్ అయిపోయాయి కిస్మిస్లు. సో తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కాగబెట్టుకున్న పాలని మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో పోసేసుకోండి. నేనైతే 1.5 కప్పు వరకు పాలను తీసుకొని పోసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు. నేను పాలు ఎక్కువ తాగాను కాబట్టి నేను కొంచెమే, అంటే 1.5 కప్పు మాత్రమే పోసుకొని బాగా కలుపుకుంటున్నాను. అంతేనండి, ఇదే మన ఉండ్రాళ్ళ పాయసం. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్న ఈ జీడిపప్పుల్ని కిస్మిస్ని దీని మీద గార్నిషింగ్కి వాడుకొని చక్కగా సర్వ్ చేసుకొని తినేయండి. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే మైమరిచిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది.
ఇది మన వినాయకుడికి కూడా ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. సో ఖచ్చితంగా వినాయక చవితి రోజు మీరు ఇది తినాల్సిందే, వినాయకుడికి పెట్టాల్సిందే. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో మాకు టెక్స్ట్ చేసి ఖచ్చితంగా చెప్పాల్సిందే. మీకు ఈ రెసిపీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.